డాక్టర్ గారు వైద్య రంగం చాలా డెవలప్ అవుతోంది. సైన్స్ ఎంత డెవలప్ అయిందనేది ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం చూస్తూ ఉన్నాం. ఇంతటి ఈ డెవలప్‌మెంట్ అయిన ఈ కాలంలో కూడా యోగాకు ఎక్కడ కూడా ప్రాముఖ్యత తగ్గట్లేదు. ఇంకా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనేవారు ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉన్నారు. దీనికి కారణాలు ఏం చెప్తూ ఉంటారు? యెస్. సో ఈ ఏఐ జనరేషన్‌లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేషన్‌లో మనకి మన వైద్య రంగం, మన మెడికల్ డయాగ్నోస్టిక్స్ కానివ్వండి, ట్రీట్మెంట్ పరంగా కానివ్వండి చాలా అడ్వాన్స్ అయింది. ఎంత అడ్వాన్స్ అయిందంటే ఇప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతున్నారు. ఇంతకుముందు మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వినుంటారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ వినుంటారు, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా చాలా ఈజీగా చేస్తారు. సో ఇవన్నీ మనకు చాలా ర్యాపిడ్గా మంచిగా సైంటిఫిక్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. వాటితో పాటు మేము ఎందుకు ఈ యోగాని కూడా వాటితో పాటు ప్రాక్టీస్ చేయమని చెప్తున్నామంటే, ఇవి నాన్ ఫార్మకాలజికల్ ట్రీట్మెంట్ కింద వస్తాయి. మీరు ఏ ట్రీట్మెంట్ అయినా తీసుకోండి, వాటితో పాటు ఈ మజిల్ స్ట్రెంథనింగ్ అండ్ ఈ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటే ఇది కూడా ఈ ఫార్మకాలజికల్ ట్రీట్మెంట్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, అప్పుడు ఏమవుతుంది, మీ మ్యూకస్ అంటే మీ ఈ సిఓపిడి పేషెంట్స్ కానివ్వండి, ఆస్మా పేషెంట్స్ కానీ ఆ తెమ్మడ అనేది వాళ్ళకి ఈజీగా బయటికి రాదు. అదే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసినట్టయితే, అదే చిన్న చిన్న యోగాసనాలు చేసినట్టయితే వాళ్ళకి ఈజీగా మ్యూకస్ క్లియరెన్స్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మీరు వాడే ఇన్హేలర్స్ కానివ్వండి, మీరు వాడే మెడిసిన్స్ కానివ్వండి ఇంకా మంచిగా మీ లంగ్స్కి అందుతాయి. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మన మోడర్న్ మెడిసిన్ అండ్ యోగా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయో అప్పుడు పేషెంట్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. నా పేషెంట్స్ అడుగుతుంటారు, సార్ నేను ఓన్లీ యోగా చేసి కంట్రోల్ చేసుకోవచ్చా నా ఆస్తమాని అంటే, లేదమ్మా, మనం మోడర్న్ మెడిసిన్తో పాటు యోగా కూడా ఎప్పుడైతే హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తుందో అప్పుడే నీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. రెండూ చేసుకోవాలి, ఏ ఒక్కటి అని కాదు, రెండు బ్యాలెన్స్గా చేసుకున్నట్టయితే హెల్తీ లైఫ్ స్టైల్ని మనం మెయింటైన్ చేయవచ్చు. ఓకే, అంటే డాక్టర్ గారు ప్రాణాయామం గురించి చెప్పారు. ప్రాణాయామం అంటే ప్రతిరోజు ఎంతసేపు చేస్తే మంచి హెల్తీగా ఉంటారు, ఊపిరితిత్తులు ఎంత బలంగా ఉంటాయి, దానికంటే ఏమైనా నిర్దిష్ట కాల పరిమితి ఏమైనా ఉంటుందా? ఎస్. సో నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా మనము ఏదైనా సరే అగ్రెసివ్గా చేయకూడదు. సో దీనికి కూడా ఒకవేళ బిగినర్స్ అయి ఉంటే మేము ఏం చెప్తామంటే అట్లీస్ట్ 5 to 10 minutes ఇన్ ఏ డే చేయమంటాం. ఒకవేళ వీళ్ళు చాలా రోజులుగా చేస్తున్నారంటే వాళ్ళకి 15 to 30 minutes కూడా చేసుకోవచ్చు. రైట్. అంటే యోగా వల్ల ఊపిరితిత్తులు చాలా బలంగా తయారవుతాయి, స్ట్రాంగ్గా ఉంటామని చెప్తూ ఉన్నారు. ఒక్క ఊపిరితిత్తుల మీద దాని ఎఫెక్ట్ ఉంటుందా, లేదంటే టోటల్ బాడీలో ఏ పార్ట్స్ మీద ఎక్కువగా యోగా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయంటారు? ఎస్. సో మన ఊపిరితిత్తులే కాకుండా యోగా చేయడం వల్ల బెనిఫిట్ అయ్యేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెంటల్ హెల్త్. అంటే యోగా చేసిన వాళ్ళందరూ మీరు చూడండి చాలా ప్రశాంతంగా ఉంటారు, ఈ మంచి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉంటాయి. సో మన మెంటల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రెండోది బీపీ కూడా తక్కువ అవుతుంది. సో మనం మంచిగా యోగాసనాలు ఇలాంటి ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఏంటంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్, లింఫాటిక్ సర్క్యులేషన్ ఇవన్నీ మంచిగా జరుగుతాయి. అండ్ మూడోది కార్డియాక్ హెల్త్, అంటే హార్ట్ కూడా మంచిగా పంపింగ్ చేస్తుంది. అండ్ మీరు చూసినట్టయితే ఇప్పుడు మన WHO కానివ్వండి, ఏ ఇంటర్నేషనల్ గైడ్లైన్స్లో చూసినా కూడా ఎవ్రీ డే అట్లీస్ట్ 60 minutes ఆఫ్ యాక్టివిటీ ఉండాలి అని అంటున్నారు. సో దీంట్లో ఈ 60 minutes ఆఫ్ యాక్టివిటీలో మీరు మీ రొటీన్ యోగాసనాస్ కూడా యాడ్ చేసుకున్నట్టయితే మీ మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది అండ్ మీ కార్డియాక్ హెల్త్ బాగుంటుంది, మీరు బీపీ తగ్గించుకోగలుగుతారు. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉంటాయి.